హాయ్ వాళ్ళందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇన్ఫినీ పార్క్. ముందుగా సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి వెరీ హ్యాపీ బర్త్డే. SSME 29 వన్ ఆఫ్ ద మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ఆఫ్ ఇండియన్ సినిమా. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ కే జక్కన్న 3 years టైం తీసుకున్నారు. అలా ఈ 3 years లో మహేష్ బాబు గారి బర్త్డే వస్తున్న అప్డేట్స్ మాత్రం రావట్లేదు. మళ్ళీ సేమ్ 2025 ఏముందలే ఇయర్ కూడా బాబు బర్త్డేకి అలాగో ఈ మూవీ నుంచి అప్డేట్ రాదని ఫిక్స్ అయిపోయారు ఫ్యాన్స్. అందుకే రీ రిలీజ్ హడావిడిలో ఉన్నారు. ఈసారి జక్కన్న ఏమనుకున్నారో ఏంటో మరి ఫ్యాన్స్ ని ఖుషి చేయడానికి ఒక సాలిడ్ అప్డేట్ ఇచ్చారు. ఈ అప్డేట్ చూసాక ఫ్యాన్స్ రియాక్షన్ ఇదే. ఈ ఫస్ట్ రివీల్ అప్డేట్ రావడానికి 1234 రోజులు పట్టింది. చాలా లాంగ్ కదా. ఎంతైనా రాజమౌళి గారు కదా, ఆ మాత్రం లేట్ ఉంటది. మరి ప్రతి ఫ్రేమ్ ని చాలా జాగ్రత్తగా తీస్తారు, చెక్కుతారు. అందుకనే జక్కన్న ఈ రోజు ఎవరికి అందనంత స్థాయిలో ఉన్నారు. ఇంకా సినిమా రావడానికి అందరూ ఏమడద్దు. ఓకే జక్కన్న ఆల్రెడీ చెప్పారు ఇది ఒక గ్లోబ్ ట్రోటింగ్ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ అని. జస్ట్ ఫ్యూ మంత్స్ బ్యాక్ మహేష్ బాబు గారి పాస్పోర్ట్ లాక్ చేసిన వీడియోతోనే సోషల్ మీడియాని షేక్ చేశారు జక్కన్న. అండ్ ఈ లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది. ఈ లుక్ తో పాటు ఒక పోస్ట్ కూడా వేశారు జక్కన్న. అదేంటో చూడండి. డియర్ సినిమా లవర్స్ ఇన్ ఇండియా అండ్ అరౌండ్ ద వరల్డ్, వాళ్ళతో పాటు మహేష్ గారి అభిమానులకి అని. మేము ఈ సినిమా షూట్ మొదలుపెట్టి చాలా కాలం అయింది. ఈ సినిమాపై మీరు చూపిస్తున్న ఈగర్నెస్ ని మేము అప్రిషియేట్ చేస్తున్నాం. కాకపోతే ఈ సినిమా స్టోరీ గానీ, ఈ సినిమా స్కోప్ గానీ చాలా పెద్దది. అందుకని దీన్ని పిక్చర్స్ రూపంలోనో, ప్రెస్ మీట్స్, కాన్ఫరెన్సెస్ పెట్టి ఈ సినిమా గురించి ఏం చెప్పలేను. ఎందుకంటే ఈ సినిమాకి అవి జస్టిస్ చేయలేవు కాబట్టి. మేము అట్ ప్రెజెంట్ మీకు ఈ సినిమా యొక్క ఎసెన్స్, డెప్త్ అండ్ ఇమ్మర్సివ్ గా చూపించే పనిలో ఒక వరల్డ్ క్రియేట్ చేస్తున్నాం. దీన్ని ఇయర్ నవంబర్ లో అన్వీల్ చేయబోతున్నాం. మేము దీన్ని ఒక నెవర్ బిఫోర్ సీన్ రివీల్ అనేలా ప్లాన్ చేస్తున్నాం అని ఎస్ఎస్ రాజమౌళి గారు అన్నారు. విన్నారుగా, నెవర్ బిఫోర్ సీన్ రివీల్ అంట. ఎస్ఎస్ఆర్ ఈసారి ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు. సినిమా కంటెంట్ వైజ్ చాలా పెద్దదని చెప్పారు, బానే ఉంది. కానీ ప్రెస్ కాన్ఫరెన్సెస్ ఈ సినిమాకి జస్టిస్ చేయలేమన్నారు. చూసారా, ఏదో ప్లాన్ చేశారు. అన్ని మారుతున్నాయి. ప్రమోషనల్ కంటెంట్ వైజ్ కూడా ఇంటర్నేషనల్ లెవెల్ మాదిరి ప్లాన్ చేస్తున్నారు జక్కన్న. బాబు మెడలో దేవుడితాడు, మెడకాడ రక్తం, ఆ బాడీ క్రాక్ ఉంది. శివుడి మూడో కన్ను, త్రిశూలం, డమురకం, నంది, రుద్రాక్ష. అంటే సినిమాలో బాబు ప్లే చేస్తున్న క్యారెక్టర్ కి లార్డ్ శివ రిఫరెన్సెస్ ఉంటాయని ఈ పిక్ చూస్తేనే అర్థమవుతుంది. ఈ ప్రీ లుక్ ఎలా ఉంటే బాబు ఫస్ట్ లుక్ ఏ రేంజ్ లో ఉంటుందో మీ ఇమాజినేషన్ కి వదిలేస్తున్నా. రాజమౌళి గారు యాక్షన్ సినిమానే ప్లాన్ చేస్తున్నారు విత్ హెల్ప్ ఆఫ్ మైథలాజికల్ రిఫరెన్సెస్. ఆయన తీసుకునే రిఫరెన్సెస్ క్రేజీ ఉంటాయి. దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ RRR లో ఈ షాట్. ఈ ఒక్క షాట్ తోనే రాముడి క్యారెక్టర్ చరణే బాగా చేస్తాడని ఫీల్ క్రియేట్ చేశారు ఆడియన్స్ లో జక్కన్న. ఐకానిక్ షాట్ అసలు నార్త్ తోళ్ళు పిచ్చెక్కిపోయారు. SSME 29 లో ఏం ప్లాన్ చేశారు SSR? వెరీ ఎక్సైటెడ్. గ్లోబ్ ట్రాటర్, వీఆర్ టు మేక్ హిస్టరీ అంతే. జై బాబు. హాలీవుడ్ నే బాబుడ్ అయిపోలా. వన్స్ అగైన్ ఏ వెరీ హ్యాపీ బర్త్డే మహేష్ బాబు గారు, 50th ల్యాండ్ మార్క్. అంతే మరి, మళ్ళీ మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ. స్టే ట్యూన్డ్.